ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూడండి. ఇంకే రివ్యూస్ అక్కర్లేదు, ఒపీనియన్స్ అక్కర్లేదు. మీరే చూసేస్తారు. అలా ఉంది సిరీస్. కావాల్సిన చోట హై ఉంటది. రావాల్సిన చోట క్యారెక్టర్ డెవలప్‌మెంట్ వస్తది. ఇంక ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా ఒక తోపు స్నైపర్ అసాసిన్ సిరీస్ చూడాలంటే దిస్ ఈస్ ది బెస్ట్ అంతా. ఒక స్నైపర్ కాంట్రాక్ట్ సైన్ చేస్తే ఏ రేంజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తాడు, ఎలా ప్లాన్ చేస్తాడు కిల్లింగ్‌ని అండ్ మెయిన్‌గా గన్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ వాటిని ఎలా యూజ్ చేస్తాడు అనేదాన్ని క్లియర్ కట్‌గా చూపించారు. ఇక్కడ అటెన్షన్ గ్రాబ్ చేసింది సిరీస్. ఇంకా జాకిల్‌గా యాక్ట్ చేసిన ఎడ్డీ రెడ్‌మైన్ అయితే పర్ఫెక్ట్ క్యాస్ట్ అంతే. అతని యాక్టింగ్ కానీ, యాటిట్యూడ్ కానీ, స్టైల్ కానీ ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు క్యారెక్టర్‌కి. ఇంకా సిరీస్‌లో మరొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ బోర్ కట్టదు 1 మినిట్ కూడా. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. బేసిక్‌గా ఇది ఒక అసాసిన్ సైడ్ నుంచి జరిగే స్టోరీ కాబట్టి, మనం అతని పర్స్పెక్టివ్‌లో చూస్తాం కాబట్టి, మనం తను చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతాం. అంటే ఇది రైటా? రాంగా? సిట్యుయేషన్ డిమాండ్ చేసిందా లేదా అన్న విషయాలు ఇంతలా కనెక్ట్ అవుతాం జాకిల్ క్యారెక్టర్‌కి. తనకి ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఒక స్టోరీ నడుస్తూ ఉంటది. అది కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా జాకిల్ క్యారెక్టర్‌కి ఎలివేషన్స్ ఉంటాయి. డైలాగ్స్‌లో కాదు, తను చేసే పనుల్లోనే ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. సో, ఇంతకంటే నేనేం చెప్పను. చూసేయండి సిరీస్‌ని. మ్యాడ్ స్టఫ్ అంతే. అలానే లాస్ట్ ఒక డైలాగ్‌తో ఎండ్ చేద్దాం. అప్పు చేస్తే పప్పు కూడా తినిపించే ఈ 'జాకల్' సిరీస్‌ని అస్సలు మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్ తెలుగు డబ్బింగ్ కూడా బావుంది.